హలో ఫ్రెండ్స్, నేను మీ సుందరమైన లంకేష్ మాట్లాడుతున్నాను. ప్రస్తుత సమయంలో మనకి ఎక్కడ వర్షాలు నమోదవుతాయి, అలాగే మనకి రానున్న రోజుల్లో వర్షాలు అనేవి ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని నుంచి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి చూస్తారని, అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మనం నిన్నటి వీడియోలో చెప్పడం జరిగింది, మనకి రాత్రి నుంచి వర్షాలు అనేవి మొదలవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఆ విధంగా మనకి రాత్రి సమయంలో మనకి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి నమోదవడం జరిగింది. అలాగే ఈరోజు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు నమోదవుతాయి. అలాగే మనకి మధ్యాహ్నం సమయంలో ఏలూరు వరకు భారీ మేఘాలను విస్తరించి అవి దిశ మార్చుకుని మనకి ఉత్తరాంధ్ర జిల్లాలపై విరుచుకుపడుతున్నాయి. కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి తీవ్రమైన వర్షాలు అనేవి ప్రస్తుత సమయంలో నమోదవుతున్నాయి. కాబట్టి మనకి ఉత్తరాంధ్ర జిల్లా అంటే విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజం, గజపతినగరం, చింతలవలస, అరకు, పారేడు, బారెడుమిల్లి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి తీవ్రమైన వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ వర్షాలు కూడా మనకి ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులతో నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాత్రి తెలంగాణలో నమోదైన వర్షాలవి అవే దిశగా మార్చుకుని మనకి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం మీదుగా మనకి కృష్ణా, ఎన్టీఆర్కి విస్తరించే అవకాశం ఉందని కూడా మనం చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనం కృష్ణా, గుంటూరుకి దిశ మార్చుకుని మనకి ఈ ఉత్తరాంధ్ర జిల్లాలపై ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి మనకి కృష్ణా, గుంటూరులో మనకి వర్షాలవి మనకి ఈరోజు రాత్రికి లేదా అర్ధరాత్రి, రేపు తెల్లవారుజామున సమయంలో కూడా పడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి భారీ నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలు అనేవి ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదవుతున్నాయి. అలాగే రాయలసీమ జిల్లా, అలాగే మధ్యాంధ్ర జిల్లాలో మనకి ఎండల తీవ్రత అనేది నమోదవుతుంది. అలాగే ఉక్కపోత అనేది అధికంగా నమోదవుతుంది. కాబట్టి మనకి రాయలసీమ జిల్లాలో కూడా మనకి ఈరోజు రాత్రికి లేదా అర్ధరాత్రి సమయంలో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. తిరుపతి, చిత్తూరు ఈ జిల్లాలో మోస్తరు వర్షాలు నమోదవుతాయి. అలాగే అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అనంతపురం ఈ జిల్లాలో కూడా మనకి తీవ్రమైన వర్షాలు అవి ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ వర్షాలు అనేవి ఈదురుగాలులతో కూడా నమోదయ్యే అవకాశాలు అయితే ఈరోజు రాత్రి, అర్ధరాత్రి సమయంలో నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మధ్యాంధ్ర జిల్లాలో కూడా మనకి ఈరోజు రాత్రికి లేదా అర్ధరాత్రి, రేపు తెల్లవారుజామున సమయంలో కూడా మనకి మధ్యాంధ్ర జిల్లాలో కూడా వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు మార్నింగ్ సమయంలో మనకి వర్షాలు అవి కొంచెం ఫెయిల్ అవడం జరిగింది. కాబట్టి మనకి వర్షాలు అవి పూర్తిగా నమోదవుతాయి. అలాగే తప్పకుండా వర్షాలు అనేవి దివిసీమ భాగాల్లో, అలాగే మధ్యాంధ్ర జిల్లాల్లో నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ ఈ జిల్లాలో కూడా మనకి వర్షాలు అవి తప్పకుండా నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుత సమయంలో మనకి ఎండల తీవ్రత అనేది, ఉక్కపోత అనేది అత్యధికంగా నమోదవుతుంది. కాబట్టి మనకి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మధ్యాంధ్ర జిల్లా ప్రజలు కాస్త జాగ్రత్త అనేది వహించండి. ఎందుకంటే మనకి రాత్రికి భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే రేపు తెల్లవారుజామున సమయంలో కూడా మనకి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు అనేవి తప్పకుండా నమోదవుతాయి. ప్రస్తుత సమయంలో మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు అనేవి దంచుకొట్టే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి టెక్కలి పరిసర ప్రాంతాలు, అలాగే బొబ్బిలి పరిసర ప్రాంతాలు, అలాగే సోంపేట పరిసర ప్రాంతాల్లో కూడా మనకి భారీ వర్షాలు అనేవి నమోదవడం జరుగుతుంది. కాబట్టి మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి వర్షాలు అనేవి ఈరోజు రాత్రి, రేపు తెల్లవారుజామున సమయంలో మనకి తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు అనేవి నమోదవుతాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ వర్షాలు అనేవి తీవ్రమైన వర్షాలు, అలాగే ఈదురుగాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ వర్షాలు వచ్చేసి మనకి మే 14 తారీఖు, 15, 16, 17 తేదీల వరకు కూడా నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించండి. రైతులు, ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాను. మనకి వర్షాలు నమోదు అవ్వని భాగాల్లో కూడా మనకి వర్షాలు అనేవి విస్తరించే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. కాబట్టి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించండి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు అవి తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించవలసిందిగా కోరుచున్నాను. ముందుగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.